హాయ్ దిస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. గడిచిన శుక్రవారం శనివారం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అండ్ రేపు మన మార్కెట్స్ ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అండ్ శుక్రవారం మన మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్లోబల్ గా ఏం జరిగాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే యుఎస్ మార్కెట్స్ న్యూట్రల్ గా ఉన్నాయండి. ఫ్రైడే నైట్ న్యూట్రల్ గా ఉన్నాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా న్యూట్రల్ గానే ఉన్నాయి. ఆల్ ఈస్ గుడ్. అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఒక హ్యాంగ్షాంగ్ తప్ప హ్యాంగ్షాంగ్ కూడా లిటిల్ బిట్ అండి. సో మిగతా మార్కెట్ అంతా కూడా ఏషియన్ మార్కెట్స్లో మిగతా మార్కెట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం న్యూట్రల్గానే ఉన్నాయి. ఓకే, సో కమోడిటీ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం గోల్డ్ 1% ఫాల్ అయింది అండ్ క్రూడ్ ఆయిల్ 1.4% రైజ్ అయిందండి. యాక్చువల్గా దీని చార్ట్ చూపిస్తాను చూడండి మీకు. క్రూడ్ ఆయిల్ స్లైట్గా 1.5% పెరిగిందన్నమాట ఫ్రైడే నైట్. ఓకే, సో గోల్డ్ అయితే ఫాల్ అయిందండి స్లైట్గా, పర్లేదు అనుకున్న లెవెల్కే వచ్చింది. బట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ ఇక్కడ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సపోర్ట్ జోన్ దగ్గర కొన్ని రోజుల పాటు సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అన్సర్టనిటీస్ ఏమీ లేకపోతే గోల్డ్ స్టేబుల్ అవుతుందండి. అన్సర్టనిటీస్ ఏవైనా వచ్చినాయి, మళ్ళీ ట్రంప్ వచ్చి ఏదైనా కలలో ఏదో జరిగింది అని నిజ జీవితంలో కూడా ఏదో ఆయన ఒక కామెంట్ చేశాడు అనుకోండి, మళ్ళీ గోల్డ్ వైలెంట్గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో క్రూడ్ ఆయిల్ బాగానే ఉంది అండ్ గోల్డ్ కూడా నార్మల్గానే ఉంది అండ్ USDINR పెరుగుతుంది. యాక్చువల్గా పెరగకూడదు, మన రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. ఇది కొంచెం స్టేబుల్ అవ్వాలి. యాక్చువల్గా అయితే US 10-year బాండ్ డీల్స్ బాగానే ఉంది, 4.4 ఉన్నాయి అండ్ డాలర్ ఇండెక్స్ స్టేబుల్గా ఉంది, 100.9 ఉందండి. ఇప్పుడు ఫ్రైడే నుంచి ఇప్పటి వరకు మనకి గ్లోబల్గా ఏం జరిగింది అనేది మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా అమెరికా ట్రేడ్ రిలేషన్స్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనపడ్డదండి. యాక్చువల్గా అయితే ట్రంప్ ఏం మాట్లాడుతున్నారంటే ఇండియా మాపై వేసే ట్యాక్స్ని తగ్గించడానికి సిద్ధంగా ఉంది అన్నట్లుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే కొంతవరకు ట్రేడ్ వారు మనకి స్టెబిలిటీ ఇచ్చేసిందండి. మార్కెట్లో స్టేబుల్గానే ఉంది. ట్రేడ్ వార్ గురించి అయితే మార్కెట్ ఇబ్బంది పడడం లేదు. మార్కెట్ అయితే స్టేబుల్గానే ఉంది. ట్రేడ్ వార్ని కొద్దిగా పక్కన పెట్టిందని చెప్పుకోవచ్చు. సో గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను, గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం పాజిటివ్ ఉందండి. అన్ని ఏషియన్ మార్కెట్స్ కానీ, యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ US మార్కెట్స్ కానీ అన్నీ కూడా పాజిటివ్ టు న్యూట్రల్గానే ఉన్నాయి. ఎక్కడ నెగిటివ్ సైన్ అయితే కనపడలేదు. ఓకే, థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి ఫండమెంటల్ అండ్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం మ్యాక్సిమం టు మ్యాక్సిమం Q4 రిజల్ట్స్ అన్ని కూడా నిఫ్టీ 50లో ఉన్న కంపెనీస్ అన్ని కూడా అగ్రెసివ్ ఎర్నింగ్సే పోస్ట్ చేశాయండి. ఎర్నింగ్స్ బాగున్నాయి కాబట్టే మనకి నిఫ్టీ అనేది అంత మంచిగా పెరిగింది. లేకపోతే నిఫ్టీ ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వదు కదండి. నిఫ్టీ 50 కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాక్సిమం టు మ్యాక్సిమం మార్కెట్ పాజిటివ్గానే ఉందండి. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి FIIs DIIs ఇద్దరూ కూడా బయర్స్గా ఉన్నారు. మనం FIDI డేటా వెరిఫై చేస్తే FIIs DIIs ఇద్దరూ కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం పాజిటివ్గానే ఉన్నారండి. మార్కెట్లో ఇద్దరు కూడా పాజిటివ్గానే ఉన్నారు. FIIs అక్కడక్కడ సెల్ చేసినా కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం పాజిటివ్గానే ఉన్నారు. FIIs కానీ DIIs కానీ ఇద్దరు కూడా. ఓకే, సో ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి చాలా దగ్గరలో ఉంది. బట్ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఇంకా దూరంగా ఉన్నాయండి. కానీ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ లోకి మనీ ఫ్లో వస్తుంది గట్టిగానే. సో ఇప్పుడు టెక్నికల్గా నిఫ్టీకి కీ లెవెల్ ఎక్కడుంది అండ్ రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీకి కీ లెవెల్ వచ్చి 25014. ఇది మనకి రేపటికి నిఫ్టీకి కీ లెవెల్ అన్నమాట. సో ఈ లెవెల్ కి పైన ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. ఈ లెవెల్ ని టచ్ చేస్తూ కానీ లేదా ఈ లెవెల్ కి కొంచెం దగ్గరలో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ గా ఉండడానికి అవకాశం ఉంది. ఎంతవరకు అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఈ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేయాలి. లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే మార్కెట్ చాలా అగ్రెసివ్ గా బుల్లిష్ గా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ జోన్. ఇక్కడ తప్ప దీనికి రెసిస్టెన్స్ జోన్ లేదు. అప్ టు 25,200 అండి. ఓకే, అలా కాదండి, ఒకవేళ మార్కెట్ కిందకి రావాలి అంటే 25014. సో దిస్ ఇస్ ద కీ లెవెల్. ఒకసారి మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. సో మార్కెట్ కి ఇక్కడ కీ లెవెల్ ఉంది. ఒకవేళ దీన్ని
టచ్ చేస్తూ కానీ లేదా దీనికంటే కొంచెం కింద కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడింది అనుకోండి, మార్కెట్కి ఉన్న సపోర్ట్ వచ్చి స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈ స్వింగ్లో తీసేసుకోండి. ఈ స్వింగ్ లో టు ఈ స్వింగ్ హై తీసుకుంటే ఫస్ట్ మార్కెట్ ఈ లిటిల్ బ్రదర్ ఏదైతే ఉందో లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి రెడ్ క్యాండిల్ వేయాలి 15 మినిట్స్లో. వేస్తే అప్ టు ఇంతవరకు ఈ సపోర్ట్ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అప్ టు 24,800 అండి, ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అలా కాదండి, ఒకవేళ మార్కెట్ ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో 25,014 ఈ కీ లెవెల్ ఏదైతే ఉందో ఈ కీ లెవెల్కి పైన బాగా పైన గ్రీన్ క్యాండిల్ వేసినా లేదా ఈ కీ లెవెల్కి పైన రెడ్ క్యాండిల్ వేసినా సరే ఈ లెవెల్ అనేది మనకి నాట్ వ్యాలిడ్. ఒకవేళ దీనికి పైన రెడ్ క్యాండిల్ వేస్తే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వేసే వరకు వెయిట్ చేయండి. అంటే కీ లెవెల్కి పైన గ్రీన్ క్యాండిల్ ఉండాలి బుల్లిష్గా వెళ్ళాలి అంటే, లేదా బేరిష్గా రావాలి అంటే ఈ కీ లెవెల్కి కింద బేరిష్ క్యాండిల్ వేయాలి, ఒక 15 మినిట్స్ క్యాండిల్. అలా వేస్తేనే మనకి మార్కెట్ అనేది అదే సైడ్ డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీకు లెవెల్స్ క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా అండి, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.